అలసిన వానికి ఓడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 24. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. 1 పేతురు 5:5. మనము లూకా సువార్త 24:34లో చదివినట్లు, తన పునరుత్థాన దినముననే ప్రభు అయిన యేసుక్రీస్తు సీమోను పేతురుకు కనబడెను. ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడెను. మరియా సమాధి ఖాళీగా ఉందని సీమోను పేతురుకు చెప్పిన తర్వాత కూడా అతడు ఖాళీ సమాధికి ఎందుకు పరిగెత్తునో మనం ఊహించవచ్చును. బహుశా అతడు సమాధి నుండి పరిగెత్తుచుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురును కలుసుకొని తనను ముమ్మారు బొంకినందుకు క్షమాపణ అడుగుటకు అతనికి అవకాశం ఇచ్చి ఉండవచ్చును. అపోస్తలుడైన పేతురు ప్రభు యొక్క అపారమైన కృపను, క్షమాపణను రుచి చూసినప్పుడు ఎంత గొప్ప సంతోషమును అనుభవించి ఉండునో కదా. మనం ప్రభు పాదముల యొద్ద ఎంతగా తగ్గించుకొని విరిగిన హృదయముతో, నలిగిన మనసుతో ఆయన సన్నిధిలో కొనసాగుదుమో మనమంతగా ఆయన పునరుద్ధాన శక్తి యందు ఆనందించగలం. అదే పేతురు 1 పేతురు 5:6 విశ్వాసులందరికీ ఇట్లు రాయుట మనం చూస్తున్నాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. 5వ అతడు చెప్పుచున్నాడు, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మత్తయి సువార్త 23:12 ఈ విధంగా చదువుచున్నాం, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. నిజమైన దీనత్వముతో, తగ్గింపుతో మనం ఒకరిని ఒకరు ఎట్లు ప్రేమించవలనో, సేవించవలనో మనకు ఒక మాదిరిని చూపుటకే యేసుక్రీస్తు ప్రభు తాను సిలువ వేయబడక మునుపు శిష్యుల పాదములు కడిగెను. శక్తి కలిగిన పరిశుద్ధుడైన మన దేవుడు యెషయా గ్రంథం 57:15 ప్రకారం 2 స్థలములలో నివసించును. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. మానవ హస్తకృతాలయములలో ఆయన నివసించడు. ఇంకను ప్రభువు మత్తయి సువార్త 11:29 ఇట్లనుచున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన సన్నిధిలో దీనులముగా ఉండునట్లు జీవితాంతం వరకు ఈ పాఠమును మనం నేర్చుకునవలెను. ఎప్పుడు దేవుడు మనలో, మన ద్వారా శక్తివంతంగా పనిచేయటం మనం చూస్తామో అప్పుడు మనము గర్వించి ఉప్పొంగుట చాలా సులభము. దేవుని మహిమను దొంగిలించు గొప్ప శోధన నుండి దేవుడు మనల్ని తప్పించి మనల్ని దీనులుగా నుంచునుగాక. ప్రైజ్ ద లార్డ్.